ఆనాడు తెలుగుదేశం హయాంలో గీసేవానిదే చెట్టు అనే విధంగా ఆ రోజు 14-19 మధ్య గాని అంతకు ముందు గాని ఉండేది. కానీ నీ పరిపాలనలో నువ్వు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో దోచుకున్న వాడిదే పాలసీ. ఎంత దుర్మార్గం! కనీసం మా గీత కార్మికులు 2 లక్షల మంది ఆధారపడి జీవిస్తా ఉంటే మీరు 95,000 మంది మాత్రమే ఉండారని చెప్పారు. అంతేకాదు నీ చీప్ లిక్కర్ వల్ల మొత్తం మా గీత కార్మికులందరూ కూడా ఆ రోజున రోడ్డున పడ్డారు. రోడ్డున పట్టడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ లిక్కర్ తాగి 50,000 పైచీలకు చనిపోయారే. 35 లక్షల మంది కిడ్నీలు లివర్లో రోగాల బారిన పడ్డారు. ఈ విధంగా నీకు బడుగు బలహీన వర్గాలంటే కక్ష. ఆ రోజు నువ్వేం చెప్పావు? నేను అధికారంలోకి వస్తే గీత కార్మికులు చెట్టుపై పడి నుంచి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఇస్తా అన్నావు. ₹1 ఇచ్చావుంటాయా పెద్ద మనిషి? ₹1 ఇచ్చావా నువ్వు? 55 మంది చనిపోతే ₹1 ఇవ్వలా. కానీ అదే ఆనాడు 14-19 మధ్యన చంద్రన్న బీమా కింద ఎవరికి అపకారం జరిగినా గీత కార్మికులతో పాటు అసంఘటిత కార్మిక రంగంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కూడా ప్రమాదవశాత్తు ₹5 లక్షల చంద్రన్న బీమా కింద చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ముఖ్యమంత్రిగా చేశారు. నువ్వేం చేశావు? ఎవరు నీకు గిట్టదు. బీసీలంటే నీకు పడదు.